నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు, రాయలసీమలో ఈదురుగాలుల బీభత్సం. భూ కుంభకోణం వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు, ఉత్తరాంధ్రలో అసైన్ భూములు కాజేస్తున్నారని మూర్తి యాదవ్ ఆరోపణలు. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వ్యవహారంలో చర్యలు, వీఆర్కు 2 కానిస్టేబుళ్లు, ఉన్నతాధికారుల మాటేంటని విపక్షాల ప్రశ్నలు. ప్రశాంతంగా ముగిసిన 6వ విడత పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 57.7% ఓటింగ్. మూడోసారి అధికారంలోకి వస్తే 3 కోట్ల ఇళ్లు కడతామన్న మోదీ, హిమాచల్లో చైనా ఆక్రమించి కట్టిన వాటి సంగతేంటని ఖర్గే చొరకలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలకు కొన్ని వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాయలసీమలో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బొప్పాయి, అరటి రైతులు నష్టపోయారు. విజయవాడలో వర్షానికి ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవారు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎడతెరిపిలేని వర్షం కురిసింది. గన్నవరంలో ఉదయం నుంచే ఈదురుగాలులు వీచాయి. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వియ్యన్పురం సహా సమీపంలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. అనంతపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి పడిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బోదగవి చెరువు మరువ పారుతోంది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలి విడపనకల్లు మండలంలోని 19 గ్రామాలకు చాలాసేపు సరఫరా ఆగింది. పెంచులపాడు, పొలికి, పాల్తూరు, గోవిందవాడ గ్రామాల వద్ద వంకల ఉధృతికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహళ్లి మండలంలో వేదావతి నదిలో వరద నీరు పారుతోంది. రాయదుర్గం, కనేకల్, బొమ్మనహళ్ల మండలాల్లో వర్షానికి చెరువులు జలకళ సంతరించుకున్నాయి. బోరుబావులు రీఛార్జ్ అవుతున్నాయి. రుతుపవనాలకు ముందే వర్షాలు కురవడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వరద నీటితో చెరువులు నిండాయి. బెలుగుప్ప మండలంలో 150కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కదరంపల్లి, మాదిరెడ్డిపల్లిలో పిడుగులు పడ్డాయి. అంకంపల్లి, దుద్దేకుంటలో అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లెడుగుంటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఎకరాకి 1,00,000 చొప్పున 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు సాగు చేయడం జరిగింది. కురిసినటువంటి ఈదురుగాలతో కురిసినటువంటి వర్షానికి దాదాపు నేను 4,000 మొక్కలు నాటింటే ఒక 3,000 మొక్కలు నీలమట్టం అయిపోయాయి. 10-15 రోజుల్లో కాయలు పట్టిలు పడి చేతికొచ్చే టైంలో పూర్తిగా దెబ్బతిన్నాము. అధికారులు స్పందించి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. గాలి, వాన బీభత్సం చేసింది. అందులో భాగంగా నేను సాగు చేసిన యాలక్కి పంట దాదాపు 3.5 ఎకరాల యాలక్కి పంట 4.5 లక్షలు పెట్టుబడి అయింది. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టినాము. ఈ చేతికొచ్చే సమయానికి నీలమట్టం కావడం జరిగింది. కావున గవర్నమెంట్ దీని మీద దయ ఉంచి మాకు కొంచెం నష్టపరిహారం రావాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. మేము 5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాము. ఎకరాకు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఈ పంద్రాన్ని కొత్త రకము మహారాష్ట్ర నుంచి తెప్పించాము మొక్కలు. పంట తీరా చేతికొచ్చే టైంలో గాలి వాన రావడం వల్ల ఒక 2-3 ఎకరాలు తోట మాకు పంట నష్టం జరిగింది. దయచేసి పంట నష్టం గుర్తించి గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాము.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గంజాహళ్లి రహదారిలో చెట్టు కూలిపోవడంతో ఆర్టీసీ బస్సు రాత్రంతా రహదారిపై చిక్కుకుపోయింది. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లాలోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొమరోలు మండలం ముట్టుపల్లిలో భారీ చెట్టు నేలకూలింది. చెట్టు కింద ఉన్న ఓ వ్యక్తి 2 కాళ్లు విరిగాయి. ఓ ఇంటిపై రేకులు గాలికి ఎగిరిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుపాను ప్రస్తుతం బంగ్లాదేశ్కు 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. ఈ తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా గంటకి 17 కిలోమీటర్ల వేగంతో కదిలి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. 26వ తారీఖు మే మధ్యరాత్రిలో తీవ్ర తుఫానుగా 110 నుండి 120 కిలోమీటర్, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ కోస్తా ప్రాంతంలో సాగర్ దీవి మరియు కేపుపారా మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల రూపాయల విలువైన అసైడ్ భూములను జవహర్ రెడ్డి కొట్టేశారని ఆరోపించారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని గ్రహించిన సీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి భూ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని మూర్తి యాదవ్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక విశాఖలో అసైడ్ భూముల రిజిస్ట్రేషన్పై సిపిఐ విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కుమారుడి భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో 800 ఎకరాలు పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి 20వ తారీఖున ఒకసారి అగ్రిమెంట్లు చేసుకుని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని 2,400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కొట్టేశారు. వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి, బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎంపీసీలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి కొట్టేయడం అంటే చాలా దారుణం. 3 టీమ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే, రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం. మంత్రి మేరుగు నాగార్జున కొన్ని 100 ఎకరాలు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో డీ పట్టా భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో. భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీ పట్టా భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? జవహర్ రెడ్డి నెల రోజుల్లో రిటైర్ అవబోతున్నాడు. ధనుంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఒక నెల రోజుల్లో రిటైర్ అవబోతున్నారు. ఎలక్షన్ నియమావళిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా, ఎన్నికల్లో అధికారులు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికల విధులు చేయనివ్వకుండా సబ్ రిజిస్ట్రార్ని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని వీళ్ళు వెంట పెట్టుకుని వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి కెఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ యొక్క వైసీపీ నేతలు 100,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు వేగవేగాలు రప్పించేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ ఇంత సాగుతా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీని మీద దృష్టి సారించట్లేదు? ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలి. పోలింగ్ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసరపల్లి పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం ఏజెంట్లతో వంశీ గొడవకు యత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. దీన్ని సహించలేని వంశీ తెలుగుదేశం నేతల ఇంటి మీదకు వెళ్లారు. తెలుగుదేశం శ్రేణులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో వంశీ వెనుతిరగాల్సి వచ్చింది. తెలుగుదేశం నేత ఇంటిపైకి దాడికి వెళ్లిన వంశీపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా అరెస్టు చేయకపోవడం పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించిందని, కారంపూడి సీఐని కొట్టి గాయపరిచిన కేసులో ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ఎదుట ఎందుకు సాగిలపడుతున్నారని జీవీ నిలదీశారు. పోలీసులు వైకాపా స్వామి భక్తిని పక్కన పెట్టకపోతే కౌంటింగ్ రోజు రక్షణ ఎవరని ప్రశ్నించారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వెంటనే పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు 20 ఏళ్లుగా మారణహోమం సాగిస్తున్నారని, తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నారనే కారణంతో గ్రామాలనే తగలబెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున నంద్యాలలో కథానాయకుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంలో ఉన్నతాధికారులు 2 కానిస్టేబుళ్లను బలిపశువులను చేశారు. 2 కానిస్టేబుళ్లను విఆర్కు పంపారు. అధికార పార్టీకి అనుకూలంగా ర్యాలీకి సహకరించిన ఉన్నతాధికారులను వదిలేయడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నెల 11న నంద్యాల జిల్లా కేంద్రానికి సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చారు. నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి ఆయన సతీమణితో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో వైకాపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకటమే కాకుండా వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, వైకాపా శ్రేణులు శిల్పారవి ఇంటి వద్ద ఉదయం నుంచి ఆయన వెళ్లిపోయే వరకు గుమిగూడారు. పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్న పెద్ద ఎత్తున జనం గుమిగూడారు, ర్యాలీ నిర్వహించారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు కనీసం పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ర్యాలీకి కూడా అనుమతి తీసుకోకుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు జనాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై కొందరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, 2 టౌన్ సీఐ రాజారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటి వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఘటనకు బాధ్యులను చేస్తూ నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వెయ్యార్కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంత పెద్ద ఘోర వైఫల్యానికి 2 కానిస్టేబుళ్లపై మాత్రమే వేటు వేయడం ఎంతవరకు సమంజసమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండగా వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియటం లేదు. కనీసం విచారణ అయినా ప్రారంభించారనే అనుమానం వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 77.99% ఓటింగ్ నమోదు కాగా, జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా 51.35% పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైన కాసేపటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ప్రతి ఓటరు తమ బాధ్యతను నెరవేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఆయన సతీమణి సుదేశ్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలోని సిపిడబ్ల్యూడి సర్వీస్ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం లేన్లోని అటల్ ఆదర్శ విద్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఆయనే కావడంతో అధికారులు జైశంకర్కు ధ్రువపత్రం ఇచ్చారు. ఆ విషయాన్ని జైశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హస్తినలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని నిర్మన్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓటు వేశారు.
ఢిల్లీలోని లోథీ రోడ్లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరియా, కుమారుడు రేహాన్ వాద్రా క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా చాందనీ చౌక్లోని సివిల్ లైన్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు హస్తినలో ఓటు వేశారు. ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిసి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆయన భార్య ఢిల్లీలో ఓటు వేశారు. క్రికెటర్ కపిల్ దేవ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఓటు వేశారు. హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కుటుంబ సమేతంగా అంబాలాలోని మీర్జాపూర్ మార్జాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లోని ప్రేమ్నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం కురుక్షేత్రంలో ఓటు హక్కు వినియోగించుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో ఆయన నివాసం సమీపంలోని ఏరోడ్రోమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ రాంచీలో ఓటు వేశారు. భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రం వద్దకు తరలిరాగా పోలీసులు కట్టడి చేశారు. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ సందర్భంగా బంగాల్లోని బాంకురా జిల్లాలో కొన్ని ఈవీఎంలకు భాజపా అని రాసి ఉన్న ట్యాగులు కనిపించడంపై దుమారం రేగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుపొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందనే విషయం ఇప్పుడు నిజమైందని తృణమూల్ ఎక్స్ ద్వారా ఆరోపించింది. రఘునాథ్పూర్లో 5 ఈవీఎంలకు భాజపా ట్యాగులు ఉన్నట్టు తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై స్పందించిన ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్ చేసి వాటిపై అభ్యర్థులు వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని తెలిపింది. అయితే టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టినప్పుడు కేవలం భాజపా అభ్యర్థి ఏజెంట్ మాత్రమే ఉన్నాడని, ఆయన సంతకం మాత్రమే తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. పోలింగ్ జరుగుతున్నప్పుడు మిగతా ఏజెంట్ల సంతకాలు వాటిపై పెట్టించినట్టు ఈసీ వివరణ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల 5 దశల్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను నీరుగార్చేందుకు తప్పుడు కథనాలు, దుష్ట మంత్రాంగం జరుగుతోందని ఈసీ ఆరోపించింది. పోలైన ఓట్లను మార్చడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ మరుసటి రోజే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓట్ల వివరాలను ఈసీ తనంత తానుగా వెల్లడించింది. ఓట్ల శాతంతో పాటు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఖచ్చితమైన ఓట్ల వివరాలను వెల్లడించే ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజలు వేసిన ఓట్లు, వాటి శాతాలు రెండూ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఎన్డీఏ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పట్నాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. ఇండీ కూటమి నేతలు రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతున్నారన్నారు. తాను బతికి ఉన్నంత వరకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ ఉద్ఘాటించారు. ఎల్ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బీహార్ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని వివరించారు. ఆ లాంతరు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందని, యావత్ బీహార్ను అంధకారమయం చేసిందని మండిపడ్డారు. కష్టపడుతున్న మోదీకి అబద్దాలు చెబుతున్న ఇండియా కూటమికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. 24 के इस चुनाव में एक तरफ 24 घंटे आपके लिए मेहनत करने वाला मोदी है, तो दूसरी तरफ 24 घंटे आपसे झूठ बोलने वाला इंडी गठबंधन है. एक तरफ मोदी है जो 24 घंटे 7 दिन 2047 में विकसित भारत बनाने में जुटा है, आत्मनिर्भर भारत बनाने में जुटा है, देश की सुरक्षा बढ़ाने में जुटा है, अच्छी आधुनिक सड़कें, आधुनिक रेलवे देने में जुटा है. वहीं दूसरी तरफ ये इंडी गठबंधन है. इंडी गठबंधन के पास काम नहीं है, समय ही समय है, खाली है. देशवासियों ने उनकी छुट्टी कर दी है और इसलिए ये इंडी गठबंधन दिन हो या रात सिर्फ मोदी को गालियां देने में जुटा है.
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన 5 దశల పోలింగ్లో ప్రధాని మోదీ 310 సీట్లు సాధించారని 400 స్థానాల టార్గెట్ను 6-7 దశల ఓటింగ్లో అధిగమిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ 40 స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు మద్దతుగా ఉన్నా జిల్లా అంబ్లో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. పీఓకే భారత్లో అంతర్భాగమని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామని పునరుద్ఘాటించారు. దాయాది దేశంతో అణుబాంబులు ఉన్నాయంటూ హస్తం పార్టీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని అమిత్ షా దుయ్యబట్టారు.